ప్రియ విశ్వాసులారా, నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తూ వాక్యంను ధ్యానిస్తూ ఈ ధ్యానాన్ని కూడా వినవలసిందిగా మనవి ప్రార్థించుకుందాం. కనికరం గల ప్రభువా, ఈ ఉదయకాలము వాక్యం ద్వారా మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసు ప్రభుల వారి దివ్యనామం అడిగి వేడుకొంచున్నాం స్వామి, ఆమేన్. ప్రియమైన వారలారా, కొరింథీయులకు రాయబడినటువంటి మొదటి పత్రికలో ఈ ధారావాహిక ధ్యానాల్లో ఈ ఉదయకాలం 10వ అధ్యాయంలోని ముఖ్య అంశాలు లో నుంచి మొట్టమొదటిగా మోషే ద్వారా మేఘములో సముద్రంలో బాప్తిస్మం పొందిన ఇశ్రాయేలీల అనుభవాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి బయటికి తీసుకొని రాబడినటువంటి వారు ఐగుప్తును విడిచి వాగ్దానపు దేశానికి వెళ్ళాలి. ఐగుప్తు ఆ రోజుల్లో ధనానికి, అధికారానికి, ఈ లోక భోగాలకు, ఈ లోక మాయలకు, ఈ లోక సుఖేచ్ఛలకు నిదర్శనంగా, గుర్తుగా కనబడతా ఉంది. అందులో నుంచి బయటకు వస్తున్నటువంటి వారు ఐగుప్తు దురాశల్ని విడిచిపెట్టి బయటికి రావాలి. మరి ఎందుకు సముద్రం గుండా నడిపించబడ్డారంటే అనేక కారణాలు ఉన్నాయి. ఒకటి, వారు నేరుగా వెళ్ళుంటే ఫిలిస్తీన్ల దేశం గుండా వెళ్ళాలి. వారు ఐగుప్తును విడిచిన వెంటనే యుద్ధం వస్తే వాళ్ళు తట్టుకోలేరు కనుక ఈ రీతిగా వాళ్ళను ఎర్ర సముద్రం వైపు తీసుకొచ్చినారనేది ఒక వివరణ ద్వితీయోపదేశకాండంలో మనం చూస్తాం. ఇంకొకటి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, వారు ఈ బాప్తిస్మపు అనుభవం గుండా వెళ్తూ ఉన్నారు. ఇక్కడ ఎదురవుతున్నటువంటి బాప్తిస్మపు అనుభవం ఏంటంటే, వారు పాత జీవితానికి మరణించాలి. ఐగుప్తులో దాసులు, ఇప్పుడు స్వతంత్రులు. పాత జీవితము, దాస్యత్వపు జీవితానికి మరణించాలి. దాసుల మనస్తత్వాన్ని విడిచిపెట్టాలి. బానిస మనస్తత్వాన్ని విడిచిపెట్టాలి. ఐగుప్తు మాయలను ప్రేమించకూడదు. ఐగుప్తులోని పాపము మోసానికి గుర్తు. ఐగుప్తులోని పాపము సుఖాన్ని చూపించుండొచ్చు, కానీ అది తాత్కాలికమైనది, అది మోసంతో కూడుకున్నది, అది జీవితాన్ని నాశనం చేస్తుంది. అందుకే మన హెబ్రీ పత్రిక ధ్యానించినప్పుడు మోషే గారి గురించి జ్ఞాపకం చేసుకున్నాం. ఐగుప్తులోని పాప భోగములు అల్పకాల భోగములని మోషే గారు చూసినారు. అందుకే ఐగుప్తు ధనమును అనుభవించుట కంటే, అల్పకాల భోగములను అనుభవించుట కంటే దేవుని ప్రజలతో నింద అనుభవించుట మేలు అని విశ్వాసం ద్వారా మోషే చూసినారు. కనుక ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు కూడా ఆ పాత జీవితానికి, ఆ పాత అలవాట్లకు, ఆ పాత రోత జీవితానికి స్వస్తి పలికి దాన్ని ముగించి ఒక నూతన అనుభవం గుండా వెళ్ళాలి. ఈ నూతన అనుభవం గుండా వెళ్తున్నటువంటి వారు మేఘములో, సముద్రంలో బాప్తిస్మపు అనుభవాన్ని, వారు కడగబడినటువంటి స్థితి, శుద్ధి చేయబడినటువంటి స్థితి, హృదయంలో మార్చబడినటువంటి స్థితి, పూర్వపు పనికి రానటువంటివి, దేవునికి అసహ్యమైనవి, దేవునికి అనుకూలంగా లేనివి, వాటన్నిటినీ తీసివేసి నూతనమైనటువంటి హృదయం, నూతనమైన మనసుతో నూతన జీవితాన్ని ప్రారంభించాలి. వాగ్దానపు దేశంలోకి అడుగిడాలి. దాని కొరకు ప్రభు వారిని ఆశపడతా ఉన్నారు. ఈ మాత్రమే కాకుండా బాప్తిస్మంలో ఇంకొక గొప్ప అనుభవం ఉంది. బాప్తిస్మపు అనుభవము విశ్వాసులందరినీ ఏకరీతిగా మారుస్తూ ఉంది. ప్రభులో విశ్వాసుల్లో హెచ్చు తగ్గులు లేవు. దేవుని అంగీకరించినటువంటి వారు, దేవుని వెంబడించేటువంటి వారు, దేవుని దృష్టిలో అందరూ ఒకటే, సమానమైనటువంటి వారు. దేవునికి ఆయన బిడ్డలందరూ సమానమే. ఈ లోకంలో మనం జీవిస్తున్నాం కనుక మనకు అసమానతలు ఉన్నాయి. చదువుకున్నవారు, చదువు లేనివారు, ధనం ఉన్నవారు, ధనం లేనివారు, గొప్ప పేరున్న కుటుంబము, స్వల్పమైన కుటుంబాలు, సాధారణమైన కుటుంబాలు, ఈ రీతిగా ఎన్నెన్నో అధికారము, గుర్తింపు, ఇవన్నీ మనుషుల్ని వ్యత్యాసంగా విభజించడానికి ఈ రీతిగా కనబడుతూ ఉన్నాయి. కానీ ప్రియమైన వారలారా, ఈ ఉదయకాలం మనం జ్ఞాపకం చేసుకుంటే వారందరూ ఒకే ఆహారము, ఒకే పానీయము, ఒకేలాంటి అనుభవాన్ని గుండా ప్రభువారిని నడిపించినారు. వారందరూ నూతనమైన ప్రజ, దేవుడు ఎంచుకున్నటువంటి నూతన సమాజం, దేవుడు తన కొరకు ఎన్నిక చేసుకొని ప్రత్యేకించుకున్నటువంటి వారు. చూడండి, ప్రత్యేకించుకున్నటువంటి వారు, వెలిగింపబడినటువంటి వారు, కనులు తెరవబడినటువంటి వారు. అటువంటి సమాజాన్ని ఇశ్రాయేలుని దేవుడు కోరుకుంటా ఉన్నాడు.
ఈ బాప్తిస్మపు అనుభవంలో వారి పాత జీవితాన్ని నుంచి ఒక నూతన జీవితం, ఐగుప్తు ధనాన్ని, ఆశలను విడిచి నూతనమైన దాన్ని ప్రారంభించాలి. ఎప్పుడైనా విశ్వాసి ప్రభు దగ్గరకు వస్తే పాత గతము, పాత అనవసరమైన దాన్ని విడిచిపెట్టగలగాలి. అది హృదయం నుంచి తీసివేయబడాలి. ఏది మరలా పాపానికి, లోక ఆశల వైపు లాగుతుందో అది కడగబడి నూతనమైనటువంటి స్థితిలోకి రావాలి. అటువంటి అనుభవం గుండా మోషే గారు తీసుకెళ్లారు. అయినా ఇశ్రాయేల్లో అనేకులు ఈ అనుభవాన్ని జ్ఞాపకం ఉంచుకోక ఐగుప్తులు తమ హృదయాల నుంచి వచ్చినారు. అందుకే దారంతా సనుగుతూ గునుగుతూ దేవుని ఉగ్రతకు లోని వారిలో అనేకులు ఆ అరణ్యంలో నశించిపోయినారు. ఎవరైతే ఐగుప్తు నుంచి బయలుదేరినా వారిలో అందరూ నశించినారు. యోసేపు, యెహోషువ, కాలేబు తప్ప మిగతా వాళ్ళందరూ నశించినారు. వాళ్ళ పిల్లలు మాత్రమే వాగ్దాన దేశానికి వెళ్ళినారు. ఇటువంటి జాగ్రత్తలు, సూచనలు, హెచ్చరికలతో కూడిన వాక్యాన్ని ఈ ఉదయకాలం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మన విశ్వాస జీవితంలో ఒక నూతనమైన జీవితాన్ని, నూతనమైన అనుభవంతో కొనసాగే కృప దేవుడు మనకు కలుగజేయను గాక. ప్రార్థించుదాం. కనికరం గల ప్రభువా, ఈ ఉదయకాలం మీ సన్నిధి, మీ ప్రసన్నత మాతో ఉంచి నాయన ఇదిగో దేశానికి నూతనమైన అనుభవం, నూతనమైన నడిపింపునిస్తూ నీ కొరకు నూతనమైన వ్యక్తులుగా మేము ఉండడానికి, మంచి దేశ నిర్మాణంలో మా బాధ్యతలను జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థిస్తూ ముందుకు సాగిపోయే కృపను అనుగ్రహించమని మా ప్రభు రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం స్వామి. ఆమెన్. గుడ్ మార్నింగ్ అండ్ గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.